సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ఈరోజు సమాజంలో కొందరు ఎలా ఉన్నారు అంటే, డబ్బు ఉన్నవారికి ఒక రెస్పెక్ట్, డబ్బు లేని వారికి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారండి. మీలో యేసే ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ మీలో ఉంది కదా, అలా ఎందుకు చూడాలి? అది కరెక్టా చూడడం? డబ్బులు ఉన్నవారిని ఒకలాగా, డబ్బు లేని వారిని ఒకలాగా చూస్తూ, ఇది చాలు దేవుడు మనల్ని వదిలి వెళ్ళిపోవడానికి, ఇది చాలు దేవుడు ఆత్మ మనల్ని వదిలి వెళ్ళిపోవడానికి, దేవుడు ప్రేమ మనకు దూరం అయిపోవడానికి ఇది చాలు. సంఘంలో అందరూ ఒకలాగా ఉండరు. సంఘంలో అన్ని గొర్రెలు ఒకలాగా ఉండవు. గొర్రెలు అన్నీ ఒకలాగా ఉంటాయా చెప్పండి? అన్నీ ఒకలాగా ఉండవు. ఒకటైతే కుంటే గొర్రె ఉంటుంది, ఒకటైతే దొబ్బే గొర్రె ఉంటుంది, ఒకటి జబ్బు గొర్రె ఉంటుంది, అప్పుడే పుట్టిన గొర్రె ఉంటుంది. వీటన్నిటిని సమానంగా నడిపించడమే సంఘం నాయకత్వం. వీటన్నిటిని సరిగ్గా హ్యాండిల్ చేయడమే సంఘ నాయకత్వం. దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నడిసే గొర్రె నడవలేని దాన్ని ఎక్కిరిస్తుంది. నడిసే గొర్రె నడవలేని దాని మీద ఎగురుతుంది. వీటన్నిటిని కంట్రోల్ పెట్టడమే సంఘము యొక్క క్రమం. దాన్ని ప్రతిష్ట అంటారు. హల్లెలూయా. మనుషుల ప్రేమ తాత్కాలికమే, మనుషుల గౌరవం తాత్కాలికమే. వాళ్ళు గౌరవించరు, డబ్బు ఉన్నవారిని గౌరవిస్తారు. కొందరు అలాగే ఉన్నారు ఈ సమాజంలో. వారి గౌరవాలు కోసం, మనుషులు ప్రేమ కోసం తహతహలాడవద్దు. ఏదైనా సరే మనుషులు తాత్కాలికమే. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు సర్వాధికారము గలవాడని నమ్మడమే గొప్ప భాగ్యం. మనుషుల అధికారులు తాత్కాలికమే గాని దేవుడి ఆధిపత్యము యుగయుగములు నిలిచేది. పెనహూములో తన దాసుడు చావసిద్ధమైనప్పుడు శతాధిపతి యేసుక్రీస్తు సర్వాధికారి అని ఒప్పుకున్నాడు. ఆయన ఆశ్చర్యకార్యములు చెయ్యశక్తి గలవాడని విశ్వసించాడు. తన దాసుని బ్రతికించుకొనుటకు అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ క్రీస్తు ప్రభును విశ్వాసంతో ఆశ్రయించినప్పుడు అద్భుతం జరిగింది. మహా అద్భుతం జరిగించడానికి దేవుడు ఎప్పుడు సన్నిహితుడే. విశ్వాసంతో విశ్వసించాలి. హల్లెలూయా.